ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. 15 మందితో కూడిన స్క్వాడ్లో జడేజాను తప్పించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మొదట జడేజాకు రెస్ట్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ సీనియర్ ఆల్రౌండర్ని తప్పించామని అగార్కర్ చెప్పాడు. జడేజాను ఎందుకు పక్కన పెట్టారో అజిత్ అగార్కర్ కారణం వింటే షాక్ అవ్వక తప్పదు. జడేజా తమ ప్రణాళికల్లో ఉన్నాడంటూనే ఒక్కోసారి పక్కన పెట్టక తప్పదంటూ చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువ మంది స్పిన్నర్లను తీసుకున్నామని, ఆసీస్ టూర్లో ఆ అవసరం ఉండదని వెల్లడించాడు. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు జట్టులో అవసరం లేదని భావించామని అగార్కర్ వివరణ ఇచ్చాడు. అగార్కర్ చెప్పిన కారణాలను చూస్తే చాలా మంది జడేజా వన్డే కెరీర్ ముగిసినట్టేనని చెబుతున్నారు. సీనియర్ ఆల్రౌండర్గా ఆసీస్ జట్టుపై జడేజాను కొనసాగించే ఉంటే బాగుండేదంటున్నారు. పూర్తిగా యువ ఆల్రౌండర్లపైనే నమ్మకం పెట్టుకోవడం కంటే ఒక సీనియర్ ఉంటే మేలు జరుగుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జడేజా సూపర్ ఫామ్లో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా సిరీస్లో చోటు దక్కలేదు. ఇటీవలే విండీస్తో జరిగిన తొలి టెస్ట్లో సెంచరీ చేయడంతో పాటు 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపైన జడేజా లాంటి అనుభవజ్ఞుడి అవసరం ఎంతైనా ఉంది. జడేజాను కాదరి సుందర్, అక్షర్కు ఛాన్స్ దక్కింది. చూస్తుంటే జడేజాను సైలెంట్గా పక్కకు తప్పించి యంగ్ ప్లేయర్స్ సుందర్, అక్షర్లకు వరల్డ్ కప్ సమయానికి ఎక్కువ ఛాన్సులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇక జడేజా టెస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. జడేజాను తప్పించే విషయంలోనూ గంభీర్ మాటకే సెలెక్టర్లు ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత సీనియర్లు ఒక్కొక్కరుగా వీడ్కోలు పలుకుతున్నారు. గంభీర్ ఎక్కువ శాతం యువ ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం, సీనియర్లను తప్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తుండడం వంటివి సీనియర్ల రిటైర్మెంట్లకు కారణాలుగా కనిపిస్తున్నాయి.